श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई
बाबा साईं 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 बाबा बाबा साईं बाबा साईं बाबा साईं बाबा बाबा साईं 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 बाबा 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 बाबा साईं
साईं बाबा 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 बाबा साईं बाबा साईं बाबा साईं बाबा बाबा साईं 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 बाबा श्री सच्चिदानंद
सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 28వ అధ్యాయం. దృష్టాంత కథనం. సాయిబాబా ఒక ప్రదేశానికే పరిమితమైన వారు కాదు. ఆయన అన్ని సజీవ నిర్జీవ పదార్థాల్లోనూ నిగూఢంగా ఉంటారు. బ్రహ్మదేవుడి నుండి చీమ దోమల్లాంటి అతి చిన్న ప్రాణులన్నిటిలోనూ సమస్త ప్రదేశాల్లోనూ వ్యాపించి ఉంటారు. సాయిబాబా వేదాంగ పారంగతులు, అంటే అత్యంత నిపుణులు. స్వయంగా పరబ్రహ్మను తెలుసుకున్న లక్షణాన్ని ఆయన చూపించేవారు. ఈ ప్రకారంగా ఈ రెండు విషయాల్లోనూ నైపుణ్యం ఉండటం వల్ల ఆయన సద్గురు అనే దానికి పాత్రుడు. స్వయంగా గొప్ప విద్వాంసులై కూడా శిష్యులకు జ్ఞానాన్ని బోధించలేకపోతే అప్పుడు అలాంటి ఆ సద్గురువుల గురుత్వం వారి దగ్గరుంటేనే నయం. తండ్రి బిడ్డకు జన్మనిస్తాడు, కానీ ఆ జన్మ వెనుకే మరణం ఉంటుంది. కానీ గురువు తన బిడ్డలాంటి శిష్యునికి జనన మరణాలను రెండింటినీ తప్పిస్తారు. కనుక గురు హృదయంలోని కారుణ్యామృతం గొప్పది. ఇప్పుడు గడిచిన సందర్భంలో చెప్పినట్లు స్వప్నాలకు సంబంధించిన ఈ అధ్యాయాన్ని వినండి. బాబా భక్తుల స్వప్నాల్లోకి వెళ్ళి వారికి ఎలా దర్శనమిచ్చేవారో కూడా చూడండి. కొందరికి త్రిశూలం రాయమని చెప్పేవారు, కొందరిని పులగ అడిగేవారు, కొందరిని పంతులు గారిలా చేతిలో బెత్తం తీసుకుని వారి వీపు చెట్లు కొట్టేవారు. కొందరు స్వప్నాల్లోకి వెళ్ళి బెదిరించి వాళ్ళ త్రాగుడు అలవాటుని మాన్పించేవారు. ఆ ప్రకారంగా భక్తుల అనేక సంకటాలను తొలగించి వారికి తమ చరణాలపై అనురాగలతలను పూయించి ఆనంద తీరాలకు త్రోసివేసే ప్రీతిని కలిగించేవారు. అలా ఒకరి వీపుని చెట్లగొట్టి రుబ్బుడు పత్రంతో వారి ఛాతీపై రుద్దటం గురించి నేను గడిచిన 13వ అధ్యాయంలో చెప్పాను. దాన్ని శ్రోతలు మొదటే విన్నారు. రాబోయే కథలోని నవీనతను ఏం చెప్పమంటారు? దాన్ని వినేవాళ్ళు ధన్యులు, దాన్ని గానం చేసేవారు లేదా చెప్పేవారు ధన్యులు. ఇద్దరూ తమ తమ స్థానాల్లో తల్లీనులవుతారు. అక్షయం అంటే ఎన్నటికీ తగ్గని లేదా నశించని సుఖ లాభాన్ని పొందుతారు. అబద్ధము, దుష్ప్రవర్తన, నింద మొదలైన వినటం వల్ల కలిగే పాపాలను క్షాళనం చేసి సదా పుణ్యాన్ని కలిగించే మహాత్ముల కథలు మళ్ళీ మళ్ళీ స్పష్టం చేసి చెప్పుకుందాం. ఇప్పుడు ఆ కథల గురించిన వర్ణననే శ్రోతలతో నేను చెప్తున్నాను. వాటిని శ్రద్ధగా వింటే అందులో మీకు సాయిబాబా యొక్క కృప అడుగడుగునా కనిపిస్తుంది. ర్యాలీ సోదరులు గ్రీకు వ్యాపారులు. ఆ రోజుల్లో హిందూ దేశమంతటా తిరిగి కొనుగోలు చేసేవారు. వారి శాఖలు ప్రతి పట్టణంలోనూ ఉండేవి. వాటిలో ముంబై నగరం కూడా ఒకటి. అందులో అధికారుల దగ్గర లక్ష్మీ చంద్ ఉద్యోగం చేసేవాడు. అతనెంతో విశ్వాసపాత్రుడు, ఆజ్ఞాధారకుడు. అతను పత్ర వ్యవహారాలు చూసే గుమస్తాగా పనిచేస్తుండేవాడు. మొదట్లో అతను రైల్వే శాఖలో ఉండేవాడు. తర్వాత వెంకటేశ ముద్రణాలయంలో పనిచేశాడు. ఆ రోజుల్లో అతనికి సాయితో సమాగమం ఎలా లభించిందో వినండి. నా వాళ్ళు విదేశంలో ఉన్నా, 1000 క్రోసుల దూరంలో ఉన్నా నేను వాళ్ళని పిచ్చుక పిల్ల కాళ్ళకి దారం కట్టి లాగినట్లు నా దగ్గరికి లాక్కుంటాను అని బాబా ఎన్నోసార్లు అనడం ఎంతోమంది విన్నారు. అలాంటి అనుభవాన్ని కూడా పొందారు. దానికి సంబంధించిన బాబా లీలను నేను ఇప్పుడు వర్ణిస్తాను. దేశ విదేశాల నుంచి ఎన్నో పిచ్చుక పిల్లలను బాబా రప్పించుకున్నారు. అందులో లాలా లక్ష్మీ చంద్ బాబాకి ఓ భక్తిభావం ఉన్న పిల్లవాడు. అనేక జన్మలుగా సంతరించుకున్న ప్రారంభ కర్మ పరిపక్వమైనప్పుడే మహాత్ముల సమాగమం ప్రార్థిస్తుంది. మోహం వల్ల ఉత్పన్నమైన అజ్ఞానం నశిస్తుంది. వివేకమనే అగ్ని ప్రజ్వలిస్తుంది. వైరాగ్యమనే పరిపక్వ ఫలం కాలం ఆసన్నమవుతుంది. సంచిత కర్మలు క్షయమైపోతాయి. జన్మ సార్థకమవుతుంది. ఒకసారి కళ్ళలో శ్రీ సాయినాథులు నిండిపోతే మరి ఇక అక్కడ ఇతరులకు స్థానం ఉండదు. ఆ కళ్ళు ఒకవేళ మూసుకున్నప్పటికీ నలువైపులా ఉండే సాయిబాబా అందులో కనిపిస్తూనే ఉంటారు. ఓసారి లాలా లక్ష్మీ చంద్ నేను కలిశాం. అప్పుడు అతను
తన స్వానుభవం గురించి నాకు చెప్పాడు. ప్రేమపూర్వకంగా హృదయ కుహరంలో బదిలిపరుచుకున్న ఆ విషయాన్ని శ్రోతలకు చెప్పాలన్న ఉత్కంఠను ఆపుకోలేక నేను ఇప్పుడు చెప్తున్నాను. లాలా గారికి సాయిబాబా యొక్క పిలుపు వచ్చింది. అది కూడా బాబా అలౌకిక లీలే. చెవులని మనసుని ఏకం చేసి భక్తులైన శ్రోతలు దాన్ని వినండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. క్రీస్తు శకం 1910వ సంవత్సరపు క్రిస్మస్ రోజులొచ్చాయి. లాలా గారికి అప్పుడు షిరిడీకి వెళ్ళే యోగం పట్టింది. అప్పుడే అతనికి బాబా ప్రథమ దర్శనం అయ్యింది. అయితే ఆ యోగం పట్టబోతదన్న దానికి సూచన అతనికి 1-2 నెలల ముందే వచ్చింది. అదెలాగో వినండి. శాంతాక్రూజ్ గ్రామంలో ఉన్నప్పుడు మనసులో ఏ ఆలోచన లేకపోయినా లాలా గారికి అనుకోకుండా ఓ కలొచ్చింది. అందులో ఓ అద్భుతమైన ప్రత్యక్ష అనుభవం కలిగింది. భక్తులు అన్ని వైపులా పరివేష్టించి ఉండగా గడ్డం ఉన్న ఓ వృద్ధ సాధువు నిలబడి ఉండడాన్ని లక్ష్మీచంద్ చూశాడు. అతను ఆయనకి ప్రేమపూర్వకంగా నమస్కరించాడు. తర్వాత లక్ష్మీచంద్ ధనుదాసు కీర్తన వినడానికి దత్తాత్రేయ మంజునాథ్ బిజూర్ అనే పేరు గల వ్యక్తి ఇంటికొచ్చాడు. దాసుగను తన నియమ పద్ధతిని అనుసరించి సాయిబాబా చిత్రాన్ని అక్కడ ఎదురుగా పెట్టాడు. అది చూడగానే లక్ష్మీచంద్కి కల్లోని మూర్తి గుర్తొచ్చింది. అదే గడ్డం, అదే వయసు, అదే దేహం, అదే పాదాలు చూసి లక్ష్మీచంద్కి ఆయనే తన స్వప్నంలో కనిపించిన మహాత్ముడని నిశ్చయంగా అనిపించింది. అప్పుడు అతని మనసు మొగబోయింది. అసలే అది గనుదాసు కీర్తన, అందులోనూ తుకారాం ఆఖ్యానం, పైన ఆ స్వప్నంలోని సాధు దర్శనం. లాలాగారు ఎంతో పారవస్యం చెందాడు. అతని మనసెంతో కోమలం. అతని కళ్ళల్లో సుళ్ళు తిరిగి ప్రేమ అశ్రువులు ఉబికాయి. అబ్బా, ఈ ప్రేమమూర్తిని నేనెప్పుడు చూస్తానా అని అతని ప్రాణం తహతహలాడింది. మొదట్లో స్వప్నంలో కనిపించిన మూర్తే అచ్చుగుద్దినట్లు కీర్తనలో కనిపించింది. దానివైపే అతని మనసు లాగింది. అది తప్ప అతని మనసులోకి ఇంకేమీ రావటం లేదు. షిరిడీకి నాతో తోడుగా ఏ మిత్రులు వస్తారు? ఆ మహాత్ముని చరణాల్లో ప్రత్యక్షంగా నా శిరస్సుని ఎప్పుడు పెడతాను? ఆ సాధు దర్శనం నాకెప్పుడు కలుగుతుంది? ఆ ప్రేమలోని ఆనందం నాకు అసలు లభిస్తుందా అని లక్ష్మీచంద్కి అదే పనిగా చింత కలిగింది. ఇప్పుడు దారికర్జులకి ఏర్పాట్లు చేసుకోవాలి. అసలు మొదట చేయవలసింది ఆ సాధు దర్శనం. వెంటనే అయ్యే ఉపాయాన్ని వెతకడం. దైవం సదా భావం కోసం అలమటిస్తూ ఉంటాడు. ఏం చమత్కారం జరిగిందో చూడండి. అదే రోజు రాత్రి 8 గంటలకి లాలాగారి మిత్రుడు అతని తలుపు తట్టాడు. తలుపు తెరిచి చూస్తే అతనికి అత్యంత ఆప్తమిత్రుడైన శంకర్రావు అక్కడున్నాడు. అతను ఇలా అడిగాడు, షిరిడీ వస్తావా? మొదట కేడ్గాంలో ఉండే నారాయణ మహారాజు దర్శనం చేసుకోవాలని అనిపించింది. కానీ ఇప్పుడు అనిపిస్తుంది మొదట షిరిడీ వెళ్ళి రావాలని. వెతకపోయిన తీగ కాలికి తగిలినట్లయింది. లక్ష్మీచంద్ మనసుకి పట్టరానంత ఆనందం కలిగింది. అతను తన బాబాయి కొడుకు దగ్గర నుంచి 15 రూపాయలు డబ్బు అప్పు తీసుకున్నాడు. శంకర్రావు కూడా అలాగే చేశాడు. షిరిడీ వెళ్ళడానికి ఇద్దరు ఏర్పాట్లు చేసుకున్నారు. కూర్చోడానికి, పడుకోవడానికి దుప్పటి, జంపుఖానా తీసుకున్నారు. ప్రయాణానికి సిద్ధమైనారు. వేళకి వెళ్ళి టికెట్టు సంపాదించారు. ఇద్దరు బండిని పట్టుకున్నారు. శంకర్రావు పెద్ద భజనాపరుడు. లక్ష్మీచంద్ ప్రయాణంలో జిజ్ఞాసతో అందరినీ విచారించసాగాడు. షిరిడీకి చెందిన వారు ఎవరు కలిసినా వారికి నమస్కరిస్తూ సాయిబాబా మహిమను తెలియజేసే
అనుభవాలు మాకు చెప్పండి. అహ్మద్నగర్ చుట్టుపక్కల సాయిబాబా అని ఎంతో ప్రఖ్యాతి చెందిన గొప్ప మహాత్ములు ఉన్నారు కదా, ఆయన గురించిన అనుభవాలు ఏమైనా మాకు నిశ్చయపూర్వకంగా చెప్పండి అనేవాడు. అక్కడ రైలు పెట్టెలో నలుగురు ముస్లింలు ఉన్నారు. వారుండేది షిరిడీ దగ్గరలోనే. వారితో పరస్పర పిచ్చాపాటి మాట్లాడినప్పుడు లక్ష్మీచంద్కి తృప్తి కలిగింది. లక్ష్మీచంద్ భావకుడు. అతను ఆ ముస్లింలను కూడా సాయిబాబా గురించిన విశేషాలు మీకు తెలిస్తే మాకు చెప్పండి అని ఎంతో ప్రేమగా అడిగాడు. అప్పుడు వాళ్ళు జవాబిస్తూ సాయిబాబా గొప్ప మహాత్ములని, ఆయన షిరిడీలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్న ఓ గొప్ప ఔలియా అని చెప్పారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ సాయినాథ్ శరత్ బాబూజీకి జై. ఆ ప్రకారంగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా ప్రయాణించి ఇద్దరూ కోపర్గాన్ చేరుకున్నారు. సాయిబాబాకి జామ పళ్ళంటే ఇష్టమని లక్ష్మీచంద్కి గుర్తొచ్చింది. కోపర్గాంలో జామ పళ్ళు పండుతాయి. వాటిని గోదావరి ఒడ్డున అమ్ముతారు. బాబాకి అర్పించడానికి వాటిని తీసుకెళ్లాలనుకున్నాడు. కానీ గోదావరి ఒడ్డుకి చేరుకున్నాక అక్కడ అందమైన దృశ్యాలను చూసి మనసులో ఎంత మురిసిపోయాడంటే గుర్రబండి అవతల ఒడ్డుకు కూడా చేరుకుంది. లక్ష్మీచంద్ మాత్రం జామపళ్ళ సంగతి మర్చిపోయాడు. అక్కడి నుంచి షిరిడీ 4 ఊళ్ళ అవతలుంది. గుర్రబండి వేగంగా పోతుంది. అప్పుడు గుర్తొచ్చింది లక్ష్మీచంద్కి జామపళ్ళ సంగతి. కానీ అది జామపళ్ళు దొరికే చోటే కాదు. ఇంతలో ఒక వృద్ధురాలు తల మీద పెద్ద తట్ట పెట్టుకొని గుర్రబండి వెనకాల పరిగెత్తడం అతనికి కనిపించింది. ఆమె గురించి బండి ఆపితే అవి జామపళ్ళే అమ్మకానికి వచ్చినాయి. లక్ష్మీచంద్ ఆనందభరితుడై ఎంచి పళ్ళు తీసుకున్నాడు. తట్టలో మిగులున్న పళ్ళను ఆ వృద్ధురాలు నా తరపున బాబాకి అర్పించండి అంటూ ఇచ్చేసింది. మొదట జామ పళ్ళు గుర్తు రావటం, తర్వాత వాటిని మర్చిపోవటం, ఆ తర్వాత వృద్ధురాలు అనుకోకుండా కలవటం, ఆవిడకున్న ఆ సాయి భక్తి, ఇదంతా చూసి ఇద్దరికీ మనసులో చెప్పలేనంత ఆశ్చర్యం కలిగింది. మొదట ఓ వృద్ధుడు స్వప్నంలో కనిపించటము, ఆయనే ఆ తర్వాత హరికథలో తగలటము, ఈ వృద్ధురాలు ఆయనకు కావలసిన మనిషి కాదు కదా అన్న సంశయం కలిగింది లక్ష్మీచంద్కి. అప్పుడు గుర్రబండి ముందుకు సాగింది. అలా మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరూ షిరిడీ చేరుకున్నారు. దూరంగా మసీద్ మీద జెండాలు గాలికి రెపరెపలాడుతూ కనిపించాయి. ఇద్దరూ భక్తి ముప్పురుకొనగా వాటికి చేతులు జోడించి నమస్కరించారు. వెంటనే పూజా సామాగ్రి తీసుకొని వాళ్ళు మసీద్కి వెళ్ళారు. సాయిబాబా దర్శనం చేసుకున్నప్పుడు మనసంతా ఆనందంతో నిండిపోయింది. ఎంతో తృప్తి కలిగింది. ప్రాంగణ ద్వారంలోంచి సభా మండపంలో ప్రవేశించినప్పుడు దూరం నుంచి బాబా మూర్తిని చూసి వాళ్ళకి కంఠము రుద్ధమైంది. వాంఛించిన మూర్తి దర్శనం అవటం వల్ల లక్ష్మీచంద్ మైమర్చిపోయాడు. ఆకలిని దాహాన్ని మర్చిపోయాడు. ఆత్మజ్ఞానానుభవంతో కలిగే ఆనందమనే ఉత్సాహం ప్రాప్తించింది. చేతిలో స్వచ్ఛమైన జలాన్ని తీసుకొని బాబా చరణ కమలాలు కడిగాడు. ఆర్ఘ్యపాద్యాదులతో పూజ చేసి కొబ్బరికాయ సమర్పించాడు. ధూప దీప తాంబూలాలతో పూజోపచారాలు పూర్తి చేశాడు. మనసులోనే ప్రదక్షిణం చేశాడు. బాబా మెళ్ళలో పూలదండ వేసి లక్ష్మీచంద్ ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడు. లక్ష్మీచంద్కి ప్రేమ భక్తి రెండూ ఉన్నాయి. అతను గురుకృప ఆనందంలో తడిసి ముద్దయిపోయాడు. సాయి చరణాలనే కమలాలను చూసి తుమ్మిదిలా అతను అక్కడే ఉండిపోయాడు. అప్పుడు బాబా ఇలా అన్నారు, వెధవా, దారిలో ఒక ప్రక్క భజన చేస్తూనే ఉంటివి, ఇక వేరే వాళ్ళని అడగటం ఎందుకు? ఇతరులను అడిగేదేమిటి అసలు? అంతా మన కళ్ళతో మనమే చూడాలి. రెండో వ్యక్తిని ఎందుకు అడగటం? కళ నిజమో అబద్ధమో నువ్వే ఆలోచించుకో. మార్వాడి నుంచి అప్పు తీసుకుని దర్శనం చేసుకోవాల్సిన అవసరం ఏమిటి? ఇప్పుడు నీ కోరిక తీరిందా
అది విని లక్ష్మీచంద్కి చాలా అద్భుతం అనిపించింది. దారిలో తాను వాకప్ చేసిన విషయము ఇక్కడ బాబాకెలా తెలిసింది? అదే లక్ష్మీచంద్కి చెప్పరానంత దిగ్భ్రాంతిని కలిగించింది. తనకి ఇంట్లో కల రావటం, రైలు బండిలో తాను భజన చేయటం, ఈ విషయాలన్నీ బాబాకెలా తెలిసాయి? నిజంగా ఈయనది ఎంతటి సర్వజ్ఞత! దర్శనం చేసుకోవాలన్న ఉత్కంఠ అయితే కలిగింది. డబ్బు తక్కువ పడటము నిజమే కనుక అప్పు తీసుకుని వచ్చానన్న సంగతి కూడా ఈయనకి తెలిసింది కదా! లక్ష్మీచంద్ ఆశ్చర్యానికి అంతులేదు. సాయి పవిత్ర సాయి పవిత్ర పాదాలనే పద్మాలకు ఆకర్షితులైన తుమ్మిదులు అంటే అక్కడే పోగైన భక్తులందరికీ ఎంత విస్మయం కలిగిందంటే నిజంగా బాబా కుశలత తర్కానికి అందనిది. అప్పు తీసుకొని పండుగ జరుపుకోవటం లేదా యాత్ర చేయటం అంటే అసలు అప్పు చేయటం బాబాకు నచ్చదు. ఇదే ఇక్కడ ముఖ్యమైన బోధ. సరే భక్తులందరితో కలిసి లక్ష్మీచంద్ అతని మిత్రుడు శంకర్రావు సాటేవాడకు వెళ్ళారు. మధ్యాహ్నం అవగానే గొప్ప ఆనందంతో భోజనానికి కూర్చున్నారు. ఇంతలో ఎవరో భక్తులు బాబా ప్రసాదం అంటూ కొంచెం రవకేసరి తీసుకొచ్చి ఆకులో వడ్డించారు. అది తిని లక్ష్మీచంద్ తృప్తిపడ్డాడు. మర్నాడు భోజనం సమయంలో బాబా లాలా గారికి మళ్ళీ రవకేసరి గుర్తొచ్చింది. అయితే అది భోజనంలో రోజు ఉండదు. లాలా గారిని ఆ కోరిక మనసులో అలా ఉండిపోయింది. మూడో రోజు ఒక విచిత్రం జరిగింది. లాలా గారి తీరని ఆ ఆ తీవ్రమైన కోరికను నెరవేర్చడానికి సాయి మహారాజ్ ఏ ఉపాయం చేశారో చూడండి. ఆ రోజు మధ్యాహ్నం ఎప్పట్లాగే జోగు, గంధము, అక్షింతలు, పూలు మొదలైన వాటితో గంట నిరాంజనము, పంచహారతి ఏరు తీసుకొని మసీదుకొచ్చాడు. బాబాని అతను ఈ రోజు ఏం నైవేద్యం తీసుకురమ్మంటారు అని అడిగాడు. దానికి మహారాజ్ ఇలా ఆజ్ఞాపించారు. నా కోసం పళ్ళె నిండా రవకేసరి తీసుకురా. ఆ తర్వాత పూజా హారతి చెయ్యి. జోగు పూజా సామాగ్రి అక్కడ పెట్టి వెంటనే వెనక్కి వెళ్ళిపోయాడు. అందరికీ సరిపోయేంత రవకేసరి తీసుకుని ఆలస్యం చేయకుండా తిరిగి వచ్చాడు. తర్వాత మధ్యాహ్నం హారతి అయింది. భక్తులు మొదటే తీసుకొచ్చిన నైవేద్యం పళ్ళాలు మసీదులోకి రాసాగాయి. అప్పుడు బాబా తమ భక్తులతో ఇలా అన్నారు. ఈ వేళటి రోజు చాలా బాగుంది. భోజనంతో పాటు రవకేసరి ప్రసాదం ఉండాలి. దాన్ని వెంటనే తీసుకురండి. అందరూ కలిసి హాయిగా తిందాం. అప్పుడు భక్తులు వెళ్ళి రవకేసరితో నిండిన రెండు గిన్నెలు తీసుకొచ్చారు. ఇక్కడ కడుపులో ఆకలి, వెన్నులో పోటు అంటే సంధ్యవాతం వల్ల కలిగే నొప్పి రావటం వల్ల లక్ష్మీచంద్ మనసు అస్వస్థతకు లోనైంది. కానీ అప్పుడే బాబా నోటి నుండి జాలువారిన శబ్దాలు ఇలానే చాయే దవా అప్ సామ్జే కి చలి హై అవా కరో సవార్ హారతి ఆకలేస్తుంది మంచిదే. వెన్నులో పోట మందు కావాలా? ఇప్పుడు రవకేసరి మీదకి మళ్ళింది మనసు. హారతి ఇవ్వండి. లక్ష్మీచంద్ మనసులో ఉన్నవన్నీ బాబా మాటల్లో స్పష్టంగా ప్రతిబింబించాయి. సర్వజ్ఞులైన మహారాజు మనసులో ఇతరుల మనసులోని ఆలోచనలు వాళ్ళు చెప్పకుండానే తెలిసేవి. సరే హారతి అయిపోయాక భోజన సమయంలో లక్ష్మీచంద్కు రవికేసరి లభించింది. అతని నా విషయంలో కలిగిన కోరిక నెరవేరి అతని మనసంతా ఆనంద దీపికలు కాంతులు వెల్లి విరిచాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీకి జై. ఆ రోజు నుంచి లక్ష్మీచంద్కు బాబా మీద ప్రేమ వెల్లువలా పెరిగిపోయింది. అతను పూలదండ, ఆగరొత్తులు, కొబ్బరికాయ మొదలైన వాటితో బాబాను పూజించటం అనే నియమం పెట్టుకొన్నాడు. అతని పంట పండింది. సాయిబాబా మీద ఎంత భక్తి కలిగిందంటే షిరిడి వెళ్ళే వారెవరైనా కలిస్తే వారి చేతికి బాబా కోసం పూలదండ, కర్పూరం, ఆగరొత్తులు దక్షిణ పంపించేవాడు. షిరిడికి ఎవరు వెళ్ళినా సరే లక్ష్మీచంద్కి ఆ విషయం తెలిస్తే చాలు ఈ 3 వస్తువులు దక్షిణతో సహా బాబాకి
నియమంగా పంపిస్తుండేవాడు. మనసులోని కోరికను అనుసరించి రవ్వకేసరి తినటానికి లభించిన ఆ షిరిడీ ప్రయాణంలో చావడి ఉత్సవం జరిగే నాటి రాత్రి ఆ సంబరాన్ని చూడడం కోసం వెళ్ళాడు లక్ష్మీచంద్. అప్పుడు బాబాకి దగ్గు తెర వచ్చి ఆయన ప్రాణం తల్లడిల్లిపోయింది. లక్ష్మీచంద్ అప్పుడు తన మనసులో ఇలా అనుకున్నాడు, ఈ దగ్గు బాబాని ఎంత బాధ పెడుతుందో, ఆయనకి ఈ జనుల దృష్టి తగిలిందేమో, అందుకే ఇంతలా దగ్గొచ్చింది. ఈ ఆలోచన లక్ష్మీచంద్ మనసులో చెలరేగింది. అయితే మర్నాడు ఉదయాన్నే అతను మసీదులో బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు గమ్మత్తు చూడండి. బాబా కూడా అచ్చం అలాగే అన్నారు. మాధవరావు దేశపాండే బాబా దగ్గరికి వచ్చినప్పుడు బాబా తమంత తామే అతనితో ఇలా అన్నారు, నిన్న నాకు బాగా దగ్గొచ్చింది. ఎవరిదో చెడు దృష్టి ఫలితమే ఉంటుంది కదూ. నిజంగానే నాకు ఎవరిదో దృష్టి తగిలింది. అందుకే ఆ దగ్గు రకాలుగా నా ప్రాణాన్ని ఊపేసింది. అది విని లక్ష్మీచంద్కు ఆశ్చర్యమేసింది. అతను తన మనసులో ఇలా అనుకున్నాడు, ఇవైతే నా ఆలోచనలే కదా, బాబాకి వెళ్ళ తెలిసాయి. అందరి హృదయాల్లోనూ ఆయన ఉంటారు కదూ, అందుకేనేమో. అప్పుడు లక్ష్మీచంద్ చేతులు ముకుళించి బాబాతో ఇలా విన్నపం చేశాడు. తమ దర్శనంతో ఎంతో ఆనందం కలిగింది. ఇలాగే కృప చూపుతూ మహారాజు మమ్మల్ని ఎప్పుడూ రక్షించాలి. నాకు ఈ పాదాలు తప్ప ఈ ప్రపంచంలో మరో దైవమే లేదు. మీ చరణాల్లోనే, మీ భావనలోనే నా మనసు ఎప్పుడూ లీనమై ఉండాలి. ఓ సాయి సమర్థ, మీ చరణాల్లో నేను నా తలను ఉంచుతున్నాను. మీ అనుమతి కోరుచున్నాను. మేము ఇంటికి తిరిగి వెళ్ళటానికి అనుమతి ఇవ్వండి. అనాథలమైన మమ్మల్ని ఇలాగే కాపాడండి. ఎప్పుడూ మాపై తమ కృపాదృష్టి ఉంచండి. అప్పుడు మాకు సంసారంలో దుఃఖం కలుగదు. మీ నామస్మరణను మాలో పెంచండి. అన్ని రకాలుగా మాకు సుఖాన్ని, తృప్తిని లభింపచేయండి. ఆ ప్రకారంగా ఆశీర్వాదాలతో సహా విభూతిని తీసుకొని మిత్రుడితో కలిసి ఆనందామృత దారాల్లో మునకలు వేస్తూ దారిలో సాయిగుణ గానాన్ని చేస్తూ లక్ష్మీచంద్ తన గ్రామానికి వెళ్ళిపోయాడు. అలాగే మరో పిచ్చుకను బంధించి బాబా షిరిడికి రప్పించారు. ఆ పిచ్చుక ఒక ప్రేమమయి స్త్రీ. ఈమె కథ చాలా అద్భుతంగా ఉంటుంది. మధ్యప్రదేశ్లోని బర్హాన్పూర్ పట్టణంలో ఉండే ఈమెకి ఓ కల వచ్చింది. అందులో ఆమె సాయిబాబాను చూసింది. అంతకు ముందెన్నడూ ఆమె సాయిబాబాను ప్రత్యక్ష దర్శనం చేసుకోలేదు. అయినా బాబా స్వప్నంలో ఈమె ఇంటి వాకిటిలోకొచ్చారు. పులగం పెట్టమని అడిగారు. ఆ స్త్రీ వెంటనే మేలుకొని చూస్తే అక్కడెవరూ లేరు. అప్పుడు ఆమె ఆ వృత్తాంతమంతా అందరికీ వెంటనే చెప్పేసింది. ఆమె భర్త ఆ పట్టణంలోనే తపాలా శాఖలో అధికారిగా ఉండేవాడు. తర్వాత అకోలాకి బదిలీ అయ్యాక వారు షిరిడీ వెళ్లేందుకు ఉద్రిక్తులైనారు. ఆ దంపతులు గొప్ప భక్తిభావం కలవారు. ఆ కల వల్ల వారికి బాబాపై ఎంతో ఆసక్తి కలిగింది. సాయిలీల వారికి అలౌకికంగా అనిపించింది. ఆయన్ని ప్రత్యక్షంగా దర్శించుకోవాలని వారికి చాలా ఉత్సాహం కలిగింది. ఓ మంచి రోజు చూసి వాళ్ళిద్దరూ షిరిడీ బయలుదేరారు. దారిలో పవిత్ర గోదావరి నదికి నమస్కరించుకుని వారు షిరిడీ చేరుకున్నారు. ప్రేమగా బాబా దర్శనం చేసుకున్నారు. భక్తితో పూజ చేశారు. తరువాత ప్రతిరోజు బాబా చరణసేవ చేస్తూ సుఖించారు. అలా ఆ దంపతులు ఆనందం ఉప్పొంగే మనసుతో షిరిడీలో 2 నెలలుండిపోయారు. బాబా కూడా వారి భక్తిభావంతోనే పులగం ప్రసాదంతోనూ సంతృప్తులైనారు. నిజానికి ఆ దంపతులు బాబాకు పులగం భోజనం పెట్టడానికే షిరిడీ వచ్చారు. కానీ 14 రోజులు గడిచిపోయాయి. అయినా పులగం నైవేద్యం పెట్టటమనే పని అలాగే ఆగిపోయింది. చేసుకున్న సంకల్పం అలా ఆలస్యం అవటం ఆ స్త్రీ మనసుకు నచ్చలేదు. 15వ రోజు మధ్యాహ్నం పులగం తీసుకుని ఆమె మసీదుకొచ్చింది. అప్పటికే మసీదులో తెరలు వేసేశారు. బాబా తమ భక్తులందరితో కలిసి అంతకు ముందే భోజనానికి కూర్చున్నారని తెలిసింది ఆమెకు. అలా భోజనం చేస్తున్నప్పుడు తెర లోపలికి ఎవ్వరూ వెళ్ళరు. అయితే ఆ స్త్రీకి ఆదుర్ద కలిగింది. ఆమె కింది ప్రాంగణంలో ప్రశాంతంగా కూర్చోలేకపోయింది. కేవలం పులగం నివేదించాలనే ఆ ఆనందం కోసమే ఆమె అకోలా నుంచి షిరిడీకి ప్రయాణించి వచ్చింది. అప్పుడు అలాంటి ఆమె ఉత్కంఠ ఆమెని ఊరికే ఎలా ఉండనిస్తుంది? ఎవరి మాట వినకుండా తన చేతితో తెరను పక్కకి తొలగించి ఎవరినీ లెక్క చేయకుండా ఆమె లోపలికి ప్రవేశించి తన కోరిక నెరవేర్చుకుంది.
అప్పుడు బాబా ఓ విశేషం చేశారు. పులగం కోసమే ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు బాబా మొదట దాన్నే అడిగి తీసుకొని 2 చేతులతో ఆ పళ్ళాన్ని పట్టుకొన్నారు. పులగాన్ని చూసి ఆయన ఎంతో ఆనందించారు. ఆయన ముద్ద వెంబడి ముద్ద తీసుకొని తమ నోట్లో పెట్టుకున్నారు. బాబా ఆతృత చూసి అందరికీ ఎంతో చిత్రమనిపించింది. ఆశ్చర్యమేసింది. అయితే తర్వాత ఈ పులగం కథంతా విన్నప్పుడు సాయిబాబా అసాధారణత అందరికీ అవగతమైంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీకి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ की जय. ఇప్పుడు తర్వాతి కథ వింటే శ్రోతల మనసులో ప్రేమ వరదలై పొంగుతుంది. ఒక గుజరాతీ బ్రాహ్మణుడు సాయిబాబా సేవ చేయటానికి అనుకోకుండా షిరిడీ వచ్చాడు. మొదట్లో అతను రావు బహదూర్ సాటే క్రింద పనిచేసేవాడు. నిజాయితీగా అలా సేవ చేస్తున్నప్పుడు అతనికి సాయిబాబా ఆశ్రయం లభించింది. ఆ సంగతి కూడా ఎంతో మధురమైనది. భక్తి ప్రేమలపై ఇష్టముండే వారి వాంఛన, మనసులోని కోరికను శ్రీహరి ఎలా తీరుస్తాడో వినండి. ఆ గుజరాతీ బ్రాహ్మణుడి పేరు మేహుడు. సాయి మహారాజుతో అతనికి పూర్వజన్మకు సంబంధించిన స్నేహానుబంధం ఉండటం వల్లే అతను షిరిడీకి వచ్చి ఉండవచ్చు. సరే, ఇప్పుడు కథ మీద శ్రద్ధ పెట్టడానికి సిద్ధం కండి. సాటే ఖేడా జిల్లా ప్రాంతంలో ఉంటున్నప్పుడు అనుకోకుండా అతన్ని మేహుడు కలిశాడు. సాటే ఇతన్ని శివాలయంలో నిత్య పూజ కోసం పనిలో పెట్టాడు. తరువాత సాటే షిరిడీ వచ్చాడు. అతనికి అదృష్టం ఉదయించింది. అక్కడ సాయి మహారాజు సాన్నిధ్యం లభించింది. ఆయన చరణాలకి సాటే మనసు ఆకర్షించబడింది. షిరిడీలో బాబా దర్శనానికి వచ్చే యాత్రికుల రద్దీ చూసి అతను ఇక్కడ తన భవనం ఉండాలి, అప్పుడు ఇక్కడ ఉండటానికి భక్తులకు సౌకర్యంగా ఉంటుంది అని మనసులో నిశ్చయించుకున్నాడు. గ్రామస్తులు అందరినీ కలుసుకుని దానికోసం స్థలాన్ని సంపాదించాడు. బాబా మొదట వేప చెట్టు క్రింద ప్రకటమైనారు కనుక ఆ స్థానంలో భవనం నిర్మించాలని నిశ్చయమైంది. ఆ పవిత్ర స్థల మహిమను గతంలో 14వ అధ్యాయంలో వర్ణించాను కనుక ఇప్పుడు మళ్ళీ చెప్పను అవసరం లేదు. మనం తర్వాతి వర్ణనను నడిపిద్దాం. సరే, మేహుడి పూర్వజన్మ పుణ్యం ఎంతో ఉంది. రావు బహదూర్ సాటే అతన్ని కలిశాడు. అప్పుడే అతని గొప్ప ప్రయత్నంతో మేహుడు పారమార్థిక మార్గంలో వచ్చాడు. పరిస్థితులకి లొంగిపోయి మేహుడు కర్మభ్రష్టు అనగా ధర్మశాస్త్రంలో చెప్పిన కర్మలను ఆచరించని వారు కర్మభ్రష్టును అయినాడు. సాటే అతనికి గాయత్రి మంత్రం ఉపదేశించి మంచి మార్గంలో ప్రవేశపెట్టాడు. మేహుడు సాటే దగ్గర పనికి కుదిరాడు. పరస్పరం ఒకరిపై ఒకరికి ప్రేమ కలిగింది. మేహుడు సాటేని గురువుగా భావించేవాడు. సాటేకి కూడా అతనంటే అభిమానం ఉండేది. సరే, ఓసారి సహజంగా మాట్లాడుకుంటూ తన గురువు గొప్పతనం గురించి చెప్పేటప్పుడు సాటే హృదయంలో ప్రేమ ఉప్పెనలా ఉప్పొంగింది. అతను మేహుడితో ఉత్సాహంగా ఇలా అన్నాడు: బాబాకి గంగాజలంతో స్నానం చేయించాలని నా మనసులో తీవ్రంగా కోరిక కలిగింది. అందుకే నిన్ను నేను షిరిడీకి పంపుతున్నాను. అది కాక నీ అనన్య సేవ చూసి నాకేమనిపిస్తుంది అంటే ఆ సద్గురువుతో నీకు సాంగత్యం ఏర్పడాలి. ఆయన చరణాల్లో నీకు భక్తి కలగాలి. వెళ్ళు వెళ్ళు, కాయ వాచ మనస నువ్వు ఆ సద్గురువు పాదాలు పట్టుకో. నీ దేహం సార్థకమవుతుంది. నీ జన్మకు పరమ శ్రేయస్సు కలుగుతుంది. మేహుడు సాయిబాబా జాతిని గురించి అడిగాడు. కానీ నిజం చెప్పాలంటే సాటేకి కూడా ఆ విషయం తెలియదు. సాటే ఇలా అన్నాడు: మసీదులో ఉంటారు కనుక ఆయన్ని ముస్లిం అనగా చెవులు కుట్టించుకొని ముసల్మాను అంటారు. ముస్లిం అన్న పదం చెవుల్లో పడగానే మేహుడి మనసు తల్లడిల్లిపోయింది. అతని మనసులో ఇలా ఆలోచన కొనసాగింది: యవనుల కంటే నీచులు ఎవరూ ఉండరు. ఆయన గురుత్వం అనగా ఎంతటిది కాదు అంటే సాటే కోపిస్తాడు. సరే అందామంటే
తను ఖచ్చితంగా దుర్గతి పాలవుతాడు, అనగా నరకానికి పోతాడు. మేహుడికి ఏం చేయాలో తోచలేదు. అతను ఆలోచనల్లో పడ్డాడు. అతని పని ముందుకు పోతే గొయ్య, వెనక్కి పోతే నుయ్యి అన్నట్లు ఉంది. మనసు అస్థిరంగా డోలాయమానంగా అయింది. కాని సాటే ఎంతో బలవంతం చేయటం వల్ల అతను బాబాని దర్శనం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. తరువాత మేహుడు షిరిడీ వచ్చాడు. మసీది ప్రాంగణం చేరుకున్నాడు. అతను మసీది మెట్లు ఎక్కేటప్పుడు బాబా తమ లీలను చూపటం ప్రారంభించారు. ఉగ్ర స్వరూపం ధరించి చేత్తో రాయి తీసుకుని అరవసాగారు. ఖబర్దార్, మెట్ల మీద అడుగు వేశావంటే చూడు, గుర్తుంచుకో, ఇది ముస్లింలు ఉండే స్థానం. నీవేమో గొప్ప జాతికి చెందిన బ్రాహ్మణుడివి. నేనైతే నీచాతి నీచుడైన యవనుణ్ణి. నేను నీకు అంటరాని వాణ్ణి. వెళ్ళు, ఇక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళు. ఉగ్రంగా ఉన్న బాబా రూపం అంటే సాక్షాత్తు ప్రళయకాలంలోని రుద్రుడి స్వరూపమే. చూసే వాళ్ళకి వణుకు పుట్టింది. మేహుడైతే గజగజ కంపించిపోయాడు. కాని బాబా ఈ కోపం పైపైనే, హృదయంలో మాత్రం కారుణ్యపు వెల్లువే. మేహుడు నిర్ఘాంతపోయాడు. బాబాకి నా మనసులోని విషయాలు ఎలా తెలుసు? దూరంగా ఉండే ఖేడా జిల్లా ఎక్కడ, అహ్మద్ నగర్ ఎక్కడ? సంశయంతో కృంగిపోయిన నా మనసుని ప్రకటన చేయడం కోసమే బాబా ఇలా క్రుద్ధులైనారు. బాబా అతన్ని కొట్టడానికి ముందుకొస్తున్నప్పుడు మేహుడి ధైర్యం నీరు కారిపోయింది. అతని అడుగులు వెనక్కి పడసాగాయి. ముందుకెళ్లేందుకు అతనికి ధైర్యం రాలేదు. తరువాత అతను అలాగే కొద్ది రోజులు షిరిడీలో ఉండిపోయాడు. బాబా కోపతాపాలు చూశాడు. చేతనైనంత సేవ చేశాడు. కానీ దృఢ విశ్వాసం మాత్రం కలుగలేదు. తరువాత అతను ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. అక్కడ విపరీతమైన జ్వరంతో బాధపడి మంచానికి అంటుకుపోయాడు. బాబాపై గాలి మళ్ళగానే అతను తిరిగి షిరిడీకి వచ్చేశాడు. అలా మేహుడు షిరిడీకి తిరిగి వచ్చి అక్కడే ఉండిపోయాడు. అతనికి సాయిబాబా చరణాలపై భక్తిభావం కుదిరింది. సాయికి అతను అనన్య భక్తుడైనాడు. సాయియే అతడి ఏకైక దైవం. మేహుడు మొదట శివభక్తుడు. సాయి పదాల్లో అనురక్తి కలుగగానే సాయినే అతను శంకరుడిగా భావించసాగాడు. సాయిబాబాయే అతనికి ఉమానాథుడు. మేహుడు రాత్రింబవళ్ళు సాయి శంకరుడి నామాన్ని గట్టిగా జపించేవాడు. అతని అంతఃకరణ ప్రవృత్తి కూడా సాయి శంకరుని స్వరూపంలో సంపూర్ణంగా ఏకరూపమై చిత్తం ఎంతో పవిత్రమై పాపరహితంగా అయిపోయింది. మేహుడు సాయికి అనన్య భక్తుడిగా అయ్యాడు. సాయిబాబా అంటే ప్రత్యక్షంగా శంకర భగవానుడే అన్న భావన అతనికి కలిగింది. అతను సదా నోటితో శంకరా శంకరా అని అంటూ ఉండేవాడు. మరో దైవాన్ని అతను కొలిచేవాడు కాదు. సాయి పూజే అతనికి సమస్త దేవతల పూజ. సాయియే అతనికి గిరిజారమణుడు. ఆ భావనలే మనసులో దృఢంగా పెట్టుకుని మేహుడు ప్రశాంత చిత్తుడై ఉండేవాడు. శంకరుడికి బిల్వపత్రాలంటే ఎంతో ప్రీతి. షిరిడీలో బిల్వ వృక్షం లేదని మేహుడు ఆ పత్రాలను తీసుకురావటానికి 1.5 క్రోసు అనగా 3-4 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళి తన కోరికను నెరవేర్చుకునేవాడు. 1.5 క్రోసుల దూరమే ఏమిటి, బిల్వపత్రాల కోసం కొండలు గుట్టలు కూడా ఎక్కి వెళ్తుండేవాడు. అలా చేసి అతను పూజపై ఉన్న ఆసక్తిని, తన కోరికను నెరవేర్చుకునేవాడు. దూర తీరాల నుంచి బిల్వపత్రాన్ని తెచ్చి పూజా సామాగ్రినంతా అమర్చుకుని సమస్త గ్రామ దేవతలను నియమబద్ధంగా విధిపూర్వకంగా పూజించేవాడు. సరాసరి మసీదుకి వెళ్ళటం, ప్రేమపూర్వకంగా బాబా ఆసనానికి నమస్కరించటం, బాబా పాదాలు నొక్కటం, కడగటం, ఆయన చరణ తీర్థాన్ని త్రాగటం, ఇదే అతని నిత్యక్రమం. మేగుడికి చెందిన మరో కథను వింటే శ్రోతల మనసులకి ఆనందం కలుగుతుంది. సాయిబాబాకి గ్రామదేవతల పట్ల ఉన్న ఆదరం, సాయిబాబా సర్వవ్యాపకత వారికి తెలుస్తుంది. మేహుడు షిరిడీలో ఉన్నన్నాళ్ళు ప్రతిరోజు మధ్యాహ్న హారతి చేసేవాడు. మొదట సమస్త గ్రామ దేవతలని పూజించి, అనగా ఖండోబా, గణపతి, శని, శివపార్వతులు, మారుతి, లక్ష్మీదేవి మొదలైన వారు అతని మసీదుకి వెళ్ళేవాడు. అలాంటి అతని నిత్య నియమం ఒకరోజు తప్పిపోయింది. ఎంతగా ప్రయత్నించినా ఖండోబా పూజ జరగలేదు. పూజించటానికి ఎంత ప్రయత్నించినా, ఎంత ప్రయాసపడినా తలుపులు తెరుచుకోకపోవటం వల్ల పూజను అలాగే ఆపేసి మేహుడు ఆరతి తీసుకుని మసీదుకి వచ్చాడు.
అప్పుడు బాబా అతనితో, ఈ రోజు నీ పూజకి అంతరాయం కలిగింది. సర్వదేవతల పూజను చేశావు, కానీ ఒక దైవం పూజ లేకుండా ఉండిపోయాడు. వెళ్ళు, అది పూర్తి చేసి ఇక్కడికి రా. మేహుడు ఇలా అన్నాడు. ద్వారం వేసి ఉంది, తెరుద్దామంటే తెరుచుకోవటం లేదు, కనుకే పూజకి అంతరాయం కలిగింది. దానికి బాబా ఇలా అన్నారు, వెళ్ళు, ఇప్పుడు వెళ్ళి చూడు, తలుపులు తీసే ఉన్నాయి. మేహుడు వెంటనే ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బాబా అన్న మాటలు అతనికి అనుభవంలోనికి వచ్చాయి. మేహుడు ఖండోబాని పూజించిన తరువాత అతని మనసుని పెనవేసుకున్న అశాంతి తొలగిపోయింది. తరువాత బాబా మేహుణ్ణి తన పూజ చేయనిచ్చారు. మేహుడు గంధ పుష్పాది 8 ఉపచారాలతో ఎంతో ఆదరంతో బాబాను పూజించాడు. యథాశక్తి దక్షిణ, దండ, పళ్ళు కూడా అర్పించాడు. ఒకసారి మకర సంక్రాంతి రోజున గోదావరి నది జలాన్ని తెచ్చి బాబాకి నూనె రాసి నలుగు పెట్టి చందనం అద్ది స్నానం చేయించాలని మేహుడి మనసులో కోరిక కలిగింది. అనుమతి తీసుకోవటానికి బాబాని పదే పదే అడిగినప్పుడు, నీ ఇష్టం వచ్చినట్లు చేయి అని బాబా అన్న వెంటనే మేహుడు బిందె తీసుకుని నీటి కోసం బయలుదేరాడు. సూర్యోదయానికి ముందు మేహుడు ఖాళీ బిందె తీసుకుని ఎండ వేడిమి నుంచి రక్షించే సాధనం అంటే గొడుగు తీసుకోకుండానే, కాళ్ళకి చెప్పులైనా వేసుకోకుండానే నీరు తేవటానికి గోదావరి నది వైపుకు బయలుదేరాడు. వెళ్ళి రావటానికి 8 క్రోసులు అనగా 25 కిలోమీటర్ల దూరాన్ని నడవవలసి ఉంటుందని, ఎంతో కష్టము శ్రమ అవుతుందని అతను స్వప్నంలో కూడా అనుకోలేదు. ఈ చింత అతనికి అసలు లేనే లేదు. ఆజ్ఞ లభించగానే అతను బయలుదేరాడు. నిశ్చయం దృఢమైతే దాని వెంటే కార్యం సాధించాలన్న ఉల్లాసము ఉంటుంది. గంగాజలంతో సాయినాథునికి స్నానం చేయించాలని అతని మనసులో ఉంది. అప్పుడు ఇక కష్టం అనేది ఏమి ఉంటుంది, అలసట అనేది ఏముంటుంది? దృఢమైన శ్రద్ధ అనేది ఒక్కటే కార్యసిద్ధికి ఆధారం. ఈ ప్రకారంగా మేహుడు నీటిని తెచ్చి రాహి గంగాలంలో పోసి స్నానానికి లేవండి అని బాబాని అర్థించాడు. కానీ బాబా అది వినలేదు. మధ్యాహ్న హారతి అయిపోయింది. భక్తులు తమ తమ ఇళ్లకి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం అయిపోయింది బాబా, స్నానానికి సర్వము సిద్ధమైంది అని మేహుడు ఎంతగానో అర్థించటం చూసి లీలను లేదా ఆటను ఆడేందుకు దేహాన్ని ధరించిన సాయి మేహుడి చేయి తన చేత్తో పట్టుకుని ఇలా అన్నారు, నాకు గంగా స్నానం వద్దురా, నీకేం తెలీదురా, ఫకీరునైనా నాకు గంగా స్నానం ఎందుకు? కానీ మేహుడు అది వినలేదు. బాబాని అతను శంకరుడిలా భావిస్తాడు. గంగా స్నానంతో శంకరుడు ఆనందిస్తాడు అన్నదొక్కటే అతనికి తెలుసు. బాబాతో అతనిలా అన్నాడు, ఈరోజు మకర సంక్రాంతి పండుగ, శంకరుడికి గంగాజలంతో స్నానం చేయిస్తే ఆయన ఎంతో ప్రసన్నుడవుతాడు. అప్పుడు అతని ప్రేమను చూసి, పరిశుద్ధమైన మనసుని చూసి, చెదరని దృఢ నిశ్చయం చూసి బాబా సరే నీ కోరిక నెరవేరుతుంది అని లేచి స్నానం కోసం వేసిన పీట మీద కూర్చున్నారు. మేహుడి ముందు తలంచి తలపై కొద్దిగా నీటిని పోయి, అన్ని అవయవాల్లోకి ముఖ్యం తల, దానిపై కొద్దిగా నీరు చిలకరిస్తే పూర్తిగా స్నానం చేయించినట్లవుతుంది. నా మాట వినరా? మేహుడు సరే అని నీటి బిందెని ఎత్తాడు. తల మీద పోస్తుంటే అతనికి ప్రేమ ఎలా పొంగులు వారిందంటే హరగంగే అంటూ అతను వాటిని బాబా దేహంపై పూర్తిగా పోసేశాడు. నా శంకరుడికి నేను బట్టలతో సహా స్నానం చేయించాను అని మేహుడికి పట్టరానంత ఆనందం కలిగింది. కానీ అతను ఖాళీ బిందెను క్రింద పెట్టి చూసినప్పుడు అతనికి ఓ చమత్కారం కనిపించింది. అతను అవయవాలన్నిటిపై నీళ్లు పోసినప్పటికీ బాబాకి కేవలం తల మాత్రమే తడిసింది. ఇతర అవయవాలు పొడిగానే ఉండిపోయాయి. దుస్తులపై ఒక్క నీటి బొట్టైనా లేదు. మేహుడి అభిమానం కరిగిపోయింది. ఆ సమయంలో అక్కడున్న వారందరూ ఆశ్చర్యచకుతులైనారు. ఈ ప్రకారంగా శ్రీ సాయి మహారాజు భక్తుల ముచ్చటని తాము పూర్తిగా తీర్చేవారు. నీ మనసులో స్నానం చేయించాలని ఉంటే నీ ఇష్టం వచ్చినట్లు చేయించు, కానీ అందులో కూడా నా రహస్యం నీకు సహజంగా తెలుపుతాను, అది గుర్తు పెట్టుకో. ఇదే సాయి భక్తి యొక్క సారం. అదృష్టవశాత్తు ఆ భక్తి అంటూ ఏర్పడితే అప్పుడు ఆ భక్తులు దేన్నైనా ప్రాప్తింప చేసుకోగలరు. వారికి ఏది అసాధ్యం కాదు. క్రమక్రమంగా అన్ని సులభంగా లభిస్తాయి. కూర్చున్నా, లేచినా, మాట్లాడుతున్నా, ఉదయం సాయంత్రం అటు ఇటు తిరుగుతున్నా, ఏం చేస్తున్నా భక్తుల మనసుల్లో శ్రద్ధ సహనాలను పెట్టుకుంటే సాయి వాళ్ళ ఇచ్చిత మనోరథాన్ని నెరవేరుస్తారు. కానీ ప్రత్యక్ష వ్యవహారాల్లో అలాంటిది ఏదో చిన్నాన్ని నాటి క్రమక్రమంగా
తమపై ఇష్టం కలిగించి సాయి ఆ భక్తులకి పారమార్థిక బోధను ప్రసాదిస్తారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఆనంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की జై. మేగుడికి చెందిన అలాంటిదే మరో కథను వింటే శ్రోతలకు సుఖం కలుగుతుంది. సాయికి తమ భక్తులపై ఉన్న ప్రేమను చూసి వారి మనసులకి ఆనందం కలుగుతుంది. నానాసాహెబ్ చందోర్కర్ మేగుడికి ఓ పెద్ద బాబా ఫోటో ఇచ్చాడు. సాటేవాడలో తన గదిలో దాన్ని పెట్టి కూడా అతడంతో భక్తితో పూజించేవాడు. మసీదులో ప్రత్యక్షమూర్తి వాడాలో అచ్చం అలాగే ఉండే ఆయన చిత్రం. 2 చోట్ల పూజ, హారతి అహోరాత్రులు నడిచేవి. అలాంటి సేవ జరుగుతూ సహజంగా ఓ సంవత్సరం గడిచింది. ఒకసారి మేగుడు తెల్లవారుజామున మెలకువగా ఉన్నప్పుడు అతనికి ఓ అనుభవం కలిగింది. పక్క మీద మేగుడు కళ్ళు మూసుకుని పడుకొని ఉన్నప్పుడు, అతను మానసికంగా పూర్తిగా మెలకువతోనే ఉన్నప్పుడు బాబా స్పష్ట రూపం అతనికి కనిపించింది. బాబా కూడా అతను మెలకువగా ఉండడం చూసి అతని పక్క మీద అక్షంతలు వేసి, మేఘా, గోడ మీద త్రిశూలం బొమ్మను గీయరా అని చెప్పి అక్కడే అదృశ్యమైపోయారు. బాబా మాటలు చెవుల్లో పడగానే మేగుడు ఎంతో ఆనందంతో పులకరించిపోతూ కళ్ళు తెరిచాడు. కానీ బాబా అదృశ్యమవటం చూసి అతనికి ఎంతో ఆశ్చర్యం అనిపించింది. మేగుడు చూసినప్పుడు పక్క మీద అన్ని వైపులా అక్షంతలు పడి ఉన్నాయి. వాడా తలుపు ఇదివరకట్లాగానే మూసివేసి ఉంది. మేగుడికి ఎంతో సందేహం కలిగింది. అతను బాబా దర్శనానికి మసీదుకెళ్ళి ఆయనకి త్రిశూలం సంగతి చెప్పాడు. గోడ మీద త్రిశూలం గీసేందుకు అనుమతి అడిగాడు. మేగుడు బాబాకి తన కలనంతా వర్ణించాడు. అప్పుడు బాబా ఇలా అన్నారు, కలేమిట్రా, నా మాటలు నువ్వు వినలేదా? గోడ మీద త్రిశూలం గియ్యి, కలే కదా అంటూ నా మాటలు నిజమా అబద్ధమా అని అడగటానికి వచ్చావా? నా మాటలకి అర్థం చాలా స్పష్టంగా ఉంటుంది. అందులోని ఒక అక్షరం కూడా వ్యర్థం కాదు. మేగుడు ఇలా అన్నాడు, మీరు నన్ను మేల్కొల్పారని మొదట నాకు అనిపించింది. కానీ కనీసం తలుపులు తీసి అయినా లేవు కనుక నాకు కళ అనిపించింది. దానికి బాబా ఇచ్చిన సమాధానం వినండి. నేను ప్రవేశించటానికి తలుపులు అవసరం లేదు. నాకు ఆకారము లేదు, విస్తరణ లేదు. నేను సదా సర్వదా అంతటా వ్యాపించి ఉన్నాను. నా పైన భారం వేసి నిజంగా నాతో ఏకరూపులయ్యే వారికి సకల శరీర వ్యాపారాలను నేను సూత్రధారినై నడిపిస్తాను. సరే, తరువాత బాబా త్రిశూలం గీయమని చెప్పటానికి కారణం ఎంత కుశలతతో, ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో అది శ్రద్ధగా వినండి. అప్పుడు దానికి సంబంధించిన నిశ్చయం ఏర్పడుతుంది. ఇక్కడ మేగుడు వాడాలో త్రిశూలాన్ని గీయటం ప్రారంభించాడు. గోడ మీద బాబా చిత్రం పక్కనే ఎరుపు రంగులో త్రిశూలాకృతిని గీశాడు. మర్నాడు మసీదులో రామదాసు సంప్రదాయానికి చెందిన ఒక బాబా భక్తుడు పుణే నుంచి వచ్చాడు. బాబాకి నమస్కరించి అతను బాబాకి శివలింగాన్ని అర్పించాడు. ఇంతలో మేగుడు కూడా అక్కడికి వచ్చి అతను బాబాకి సాష్టాంగ నమస్కారం చేశాడు. బాబా అతనితో ఇలా అన్నారు, శంకరుడే వచ్చాడు, అతన్ని నీవు జాగ్రత్తగా చూడు. ఈ ప్రకారంగా త్రిశూలం గీయమని స్వప్నం వచ్చిన వెంటనే సరాసరి లింగమే ప్రాప్తించినందుకు మేగుడు చకితుడై లింగాన్ని చూసినప్పుడు ప్రేమతో అతని కంఠం రుద్ధమైంది. ఈ లింగానికి సంబంధించి మరో అనుభవం కాకాసాహెబ్ దీక్షిత్కు వచ్చింది. దాన్ని కూడా శ్రోతలు ఆదరపూర్వకంగా వింటే సాయి చరణాల్లో వారికి శ్రద్ధ కలుగుతుంది. ఇక్కడ లింగాన్ని తీసుకుని మేగుడు మసీదు నుంచి బయలుదేరినప్పుడు వాడాలో కాకా దీక్షిత్ స్నానం చేసి సాయి స్మరణలో లీనమైనాడు. ఉతికిన వస్త్రంతో దేహాన్ని తుడుచుకుని రాతి మీద నిలబడి తువ్వాలను తల మీద వేసుకుని సాయిబాబాని స్మరించుకోసాగాడు. ప్రతిరోజులాగే నియమంతో తలపై తువ్వాలు కప్పుకొని
నామస్మరణ చేస్తున్నప్పుడు అతని ఎదుట ఆనందంతోనూ సంతుష్టి తొణికిసలాడే అందమైన మొహంతో మేగుడు తన ఎదుట నిలబడి ఉన్నట్లు కనిపించింది. మేగుడు ఇలా అన్నాడు, చూడు కాకా, బాబా నాకు శివలింగం ఇచ్చారు. ఇది చూడు. కాకాసాహెబ్కి ఈ లింగం విశిష్టతను చూసి ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగింది. ఒక క్షణం ముందర ఎవరి ఆకారమో చిహ్నమో ధ్యానములో వచ్చాయో అదే లింగాన్ని చూసి దీక్షిత్ మనసు వెంటనే సుఖించింది. ఈ ప్రకారంగా గోడ మీద త్రిశూల ఆకారం గీయించి తన చిత్రం పక్కన శివలింగ స్థాపన చేయించారు బాబా. మేగుడికి శంకరుని పూజ అంటే ఇష్టమని అతనికి శివలింగాన్నిచ్చి అతని శివభక్తిని బాబా దృఢం చేశారు. నిజంగా బాబా కుశలత అద్భుతం. అలాంటి కథలు ఒకటేమిటి, లెక్కలేనన్ని చెప్పుకోవచ్చు. కానీ గ్రంథం విస్తరిస్తుంది కనుక శ్రోతలు క్షమించాలి. అయినప్పటికీ మీకు అవి వినాలన్న ఉత్సాహం ఉంది కనుక మరొక సంగతి చెప్తాను. రాబోయే అధ్యాయంలో సాయిబాబా చమత్కారం దీనికన్నా అలౌకికంగా అనిపిస్తుంది. హేమాడ్ పంత్ సాయిబాబాకు శరణ వచ్చి ఆయన చరిత్రను శ్రోతలకు వినిపిస్తున్నాడు. దానివల్ల అందరికీ సంసార భీతి నశించిపోయి వారి సంకటాలు నివారించబడ్డాయి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని దృష్టాంత కథనమనే పేరు గల 28వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. 28వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. కీర్తిశేషులు దాసగన్ మహారాజు తన శ్రీ భక్త సారామృతంలోని 53వ అధ్యాయంలోని మేగుడు గురించి ఎంతగానో జరిగినట్లుగా అందంగా వర్ణించారు. తల్లో జటాజూటంతో దృఢమైన శరీరంతో ఉండే అతని వాక్కులో తనకి ఎంతో ఇష్టమైన హరహర శివ అనే నామమే అహోరాత్రులు నడుస్తుంటుంది. ఈ మేగుడు బ్రహ్మచారి. కర్మ మార్గం అంటే అతనికి ఎంతో ఇష్టము. సాటేతో కలిసి అతను షిరిడీకి వచ్చాడు. ప్రతిరోజు ఉదయాన్నే చన్నీటి స్నానం చేసి దేహమంతా భస్మం పూసుకొని మృగ చర్మంపై కూచుకునేవాడు. పాల భాగంపై అడ్డుగా విభూది రేఖలను దిద్దుకొని తెల్లటి చందనం పెట్టుకునేవాడు. మేగుడు తన దేహంలో తపోబలాన్ని మరొక జలంధ్రుడులా ప్రతిబింబించేవాడు. నిజంగానే మేగుడు తపస్సు గొప్పదే. అతను బాబా హారతి కూడా ఒంటికాలి మీద నిలబడి చేసేవాడని అంటారు. నిజంగానే బాబాకి అతనితో ఏదో రుణానుబంధం ఉండి తీరాలి. లేకపోతే కర్మభ్రంశం అయినా అతన్ని రావ్ బహదూర్ సాటే ద్వారా ఏదో ఒక రకంగా షిరిడీకి లాగి అతనికి ఒకే ఒక దైవమని, శంకరుడు సాక్షాత్తు తానే అన్నట్లు అనిపింపచేసి అతని భక్తి పట్ల తపశ్చర్యం పట్ల ప్రసన్నులైన కీర్తిశేషులు 1912వ సంవత్సరంలో షిరిడీలో తమ వద్దే అతను మరణించినప్పుడు స్వయంగా అతని శ్మశాన యాత్రలో తాము ఉండి అతని దేహంపై పూలు చల్లి బాబా అతనికి సద్గతి ఇచ్చి ఉండేవారు కాదు. మేగుడు నిజంగా అదృష్టవంతుడు. అతని యజమాని అంటే రావ్ బహదూర్ సాటేకి లభించినది, అతనిచే సాధింపబడినది ఇతనికి లభించినది. సాటేకి బాబా ఆశీర్వాదంతో వృద్ధాప్యంలో ఒక కొడుకు పుట్టాడు. పెన్షన్ కూడా పెరిగింది. కానీ పారమార్థికంలో
మాత్రం అతనికి ప్రగతి అలాగే ఉండిపోయింది. బాబా తమ వద్ద అతని కామవాసనను ఆపట అంటే సాటే ఒక చెడు ప్రవృత్తి గల స్త్రీ ఇంటికి పోయి ఏకాంతంలో ఒక నీతి బాహ్యమైన పని చేయబోతుంటే బాబా అతని ముందు అక్కడ హఠాత్తుగా ప్రకటమై దాన్ని ఆపేశారు. చర్టర్స్ అండ్ సేవింగ్స్ అని క్రోధాన్ని తీసివేయటానికి సాటే ఏదో కారణంతో కోపంతో తన భార్యను కొరడాతో కొట్టడానికి తయారైనప్పుడు బాబా సరిగ్గా అదే సమయంలో అతన్ని పిలవమని మేగుడిని పంపి దాన్ని ఆపారు. చర్టర్స్ అండ్ సేవింగ్స్లో ప్రయత్నించారు, కానీ సాటే బాగుపడలేదు. సాటే మనసులో తన గొప్పతనాన్ని గురించి కొంచెం అహంకారం కూడా ఉండేది. అతనికి షిరిడీలోని గ్రామస్తులతోనూ అలాగే బాబా దగ్గరికి ముంబై నుంచి వచ్చిన చాందోర్కర్, దీక్షిత్ లాంటి సుశిక్షితులైన గొప్ప భక్తులతో కూడా సరిపడేది కాదు. కీర్తి శకం 1918 సంవత్సరంలో ప్రారంభంలోనే బాబా హయాంలోనే అతను షిరిడీని వదిలి పూణేలో తన గ్రామానికి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రానే లేదు. మేగుడు మాత్రం తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే గురుకృప ఉన్నప్పటికీ సాధకులకు తమ సాధన తామే స్వయంగా చేసుకోవాలి. గురువు కేవలం మార్గదర్శనం చేస్తూ వారి సాధనను నడిపిస్తారు. బాబా స్వయంగా చెప్పి ఉండలేదా, మీరు తీవ్రంగా ప్రయత్నించండి, ప్రతి ఫలాపేక్షను పూర్తిగా వదిలేయండి, మీకు ఫలాన్ని ఇవ్వటానికి నేను మీ వెనక నిలబడే ఉన్నాను కదా. కానీ నిజం చెప్పాలంటే తీవ్రంగా ప్రయత్నించి పాలను మేము పితకాలి, పాలను మీరు యథేచ్ఛగా త్రాగాలి అంటారేమో, అది నాకు తెలియదు. మానవులు కార్యసాధనలో తత్పరులవ్వాలి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ बाबूजी की जय. ఇరవై 29వ అధ్యాయము స్వప్న కథా కథనము. షిరిడీలో మద్రాసు వ్యక్తికి, బొంబాయిలో టెండూల్కర్ భార్యకి, గ్వాలియర్లో డాక్టర్ కెప్టెన్ హాటేకి బాబా స్వప్నానుభవాన్ని ఇచ్చిన కథలు చెప్పటం. శ్రీ గణేశునికి నమస్కారము, శ్రీ సరస్వతీదేవికి నమస్కారము, శ్రీ గురు మహారాజుకి నమస్కారము, శ్రీ కులదేవతకి నమస్కారము, శ్రీ సీత శ్రీ రామచంద్రులకి నమస్కారము, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. ఈ అధ్యాయంలో కల్పనాతీతమైన శ్రీ సాయిబాబా కుశలతను నేను గడిచిన అధ్యాయంలో చెప్పిన దానికంటే ఎక్కువగా చెప్తాను. కథా సంగతి మునుపటిది లాగానే ఉంటుంది. క్రీస్తు శకం 1916వ సంవత్సరంలో గతంలో బాబా చేసే గొప్ప లీలలను విని ఒక భజన బృందం షిరిడీకి ఆయన దర్శనం కోసం వచ్చారు. వారు మద్రాసులో బాబా కీర్తిని విన్నారు. వారంతా కాశీయాత్రకు ప్రయాణిస్తూ షిరిడీలో ఆగారు. సాయిబాబా గొప్ప ఉదారులు, దానకర్ణులు, గొప్ప మహాత్ములు. యాత్రికుల మీద కృపతో వారు అపారంగా డబ్బు పంచేవారు. ఒక కాని అణ బేడ, 4 కానులంటే 1 అణ, 16 అణాలు 1 రూపాయి, అర్ధ రూపాయి, పావులాలను ఎంతో సహజంగా వర్షించేవారు. 4 అణాలంటే 25 పైసలు, 8 అణాలు అంటే 50 పైసలు. అంటే డబ్బును విరివిగా పంచేవారు. కొందరికి 10, కొందరికి 20, కొందరికి 50 రూపాయలు ఇచ్చేవారు ఆయన. ఇంతేనా? పండుగ లేదా ఉత్సవ సమయాల్లో ఏదైనా విశేష కార్యం ఉన్నప్పుడు లేదా పర్వదినాల్లో మాత్రమే కాక ప్రతిరోజు పైన చెప్పినట్లు ఆయన ఎంతో సంతోషంగా డబ్బు పంచుతుండేవారు. నర్తకులు నర్తించేవాళ్ళు, గాయకులు పాటలు పాడుతూ ఉండేవారు, భట్రాజులు స్తుతి చేస్తుండేవారు, గారడీ వాళ్ళు ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళు, హరిభక్తులు భజనలో లీనమైపోయేవారు. ఎప్పుడైనా మనసుకు తోస్తే బాబా ప్రయాణికులకు కూడా డబ్బు పంచుతారని, అలా ఆ మహారాజు యొక్క ఉదార స్వభావాన్ని, చేతికి ఎముక లేనట్లు దాన ధర్మాలు చేసే ఆయన కీర్తిని ఆ నోట ఈ నోట విని వీరు బాబాని దర్శనం చేసుకోవాలన్న కోరికను మనసులో పెట్టుకున్నారు.
నిజంగా సాయినాథుల దయామృత మూర్తులు దీనుల బలహీనుల కష్టాలు అవసరాలు ఏమైనప్పటికీ వారిని హృదయపూర్వకంగా విచారించి ఆదుకునేవారు. ఒక పురుషుడు 3 స్త్రీలతో కలిసి అంటే తాను, తన భార్య, మరదలు, కూతురు ఆ నలుగురు అమూల్య అనురాగ చిన్మయ రేఖలను వెదజల్లే ఆ మహనీయుడి దర్శనం చేసుకోవాలని ఉబలాటపడ్డారు. సాయిబాబా దర్శనం చేసుకుని వారు తృప్తి చెందారు. ప్రతిరోజు నియమంగా ఆయన ముందు ప్రేమపూర్వకంగా భజన చేసేవారు. వారి సాంప్రదాయం రామదాసు, సమర్థ రామదాసు. వారెంతో ఉత్సాహంతో భజన చేసేవారు. బాబా కూడా తమ మనసుకు తోచినంత రూపాయో ₹1 వారికి ఇచ్చేవారు. ఒక్కోసారి వారికి బర్ఫీ, కోవా, మిఠాయి ఇచ్చేవారు. కొన్నిసార్లు ఖాళీ చేత్తో తిప్పి పంపేవారు. సాధారణంగా బాబా పద్ధతి ఇలా ఉండేది. అలా అని ఖచ్చితంగా ఎప్పుడూ అలాగే ఉండేది కాదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई.
रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा मैं अंधा हूँ बंदा तुम्हारा मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजर करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिन कोई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है अपने मस्जिद का झाड़ू गणो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजर करो श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई